ఇంకా ఒక వారంలో ఇంచుమించు 4-5 రోజుల్లో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతాం. అవునా? రైట్. ఒక చిన్న మాట మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి నా యవ్వన కాలంలో మారుమనసు పొందిన తొలి దినాల్లో నుంచి ఇప్పటి వరకు ప్రతి నూతన సంవత్సరం ఇంచుమించు 11వ సంవత్సరం కాబోతుంది నేను మారుమనసు పొంది. అంతకుముందు మారుమనసు పొందకముందు సంవత్సరాలు వస్తుండేవి, పోతుండేవి, లక్ష్యాలు లోకానుసారంగా ఉండేవి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి ఒక ఉద్యోగస్తుని, వ్యాపారస్తుని అడిగారనుకో, ఈ సంవత్సరం మీ గోల్ ఏంటి, లక్ష్యాలు ఏంటంటే, నా మారుమనసు పొందిన వ్యక్తి వాళ్ళ లక్ష్యాలు, గోల్స్ చెప్పుకుంటారు. ఏంటంటే ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలా, పిల్లలు పెళ్లి చేయాలా. లక్ష్యాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే లక్ష్యాలు ఉన్న వాళ్ళు 100లో ఒక 5 మంది 6 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ లక్ష్యాలు లేకుండా బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అర్థవుతుందా? ఎందుకంటే ఎటు పడితే అటు బతకడం, అంటే ఒక గోలు, ఒక లక్ష్యం, గురి లేకుండా బతుకుతూ ఉంటారు. అయితే మారుమనసు పొందిన తర్వాత క్రైస్తవుల్లో కూడా లక్ష్యాలు లేని వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులందరూ మారుమనసు పొందిన తర్వాత అందరికీ లక్ష్యాలు ఉంటాయని నేను అంటంలే. మారుమనసు పొందిన వారిలో కూడా చాలామందికి లక్ష్యాలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మారుమనసు పొంది లక్ష్యాలు లేకోకుండా బతుకుతున్న వాళ్ళకంటే మారుమనసు పొంది లక్ష్యాలు కలిగి బతుకుతున్న వాళ్ళలో వేదన ఎక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మారుమనసు పొంది లక్ష్యాలు లేకుండా బ్రతికే వాళ్ళకంటే మారుమనసు పొంది లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళలో బాధ, వేదన ఎక్కువ ఉంటుంది. ఎందుకు? చేయలేకపోతున్నానే, సాధించలేకపోతున్నానే, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఎదగలేకపోతున్నానే అని మారుమనసు పొంది ఆత్మీయతలో ముందుకెళ్తూ లక్ష్యాలు పెట్టుకున్న వారికి ఆ లక్ష్యాలు సాధించలేనప్పుడు బాధ వస్తుంది. ఇలాంటి బాధ ఎప్పుడైనా మీరు అనుభవించారా? చించలేదా? అర్థమైందని అది అర్థం కాలేదా? అర్థమైందా? చించలేదా? ఏంటంటే ఈ సంవత్సరంలో నేను ఆత్మీయతలో ఎదగాలి. మచ్చుకు ఉదాహరణ చెప్తా. ఈ సంవత్సరం 2025లో, పోయిన సంవత్సరం 25 ఉంది కదా, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం బైబిల్ అంతా కంప్లీట్ చేయాలి. సంవత్సరం లోపల రోజుకు 4 అధ్యాయాలు చేయాలి. తీర్మానం తీసుకున్నారా? ఏంటండి? తీసుకున్నాం. దాన్ని కంప్లీట్ చేశారా? సూపర్. చేయనోళ్ళు, చేయకపోతే బాధ వేస్తుందా? ఇదా వేస్తుంది. సరే, చేసిన వాళ్ళు సంతోషం. చేయకపోతే సరే, మరొక తీర్మానం ఏంటంటే పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటాను, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటాను, లేదా ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతాను. ఇలాంటి తీర్మానాలు మారుమనసు పొంది తీర్మానాలు చేసుకొని క్రమశిక్షణతో బతుకుతామని తీర్మానం చేసుకున్న వాళ్ళలో బాధ, వేదన ఎక్కువ ఉంటుంది. ఏ తీర్మానాలు చేసుకోకుండా ఉంటారు కొంతమంది. ఆదివారం మందిరానికి రారు, ప్రార్థనా జీవితం ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం. దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన కులం తరపున ఓ దేవుడు, మన ఇంటికి ఓ దేవుడు, చచ్చిన తర్వాత పెట్టె కట్టడానికి, ఆ పెట్టెను శవం పెట్టి ఆ శవంలో ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా పుట్టినరోజులు, సచ్చిన రోజులు ఉండాలంటే మన ఇంటికి ఒక మందిరానికి ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక మందిరం అంటు కట్టబడి ఉంటే ఆ పాస్టర్ గారు వచ్చి మన కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి అలా మందిరానికి వస్తారు కొంతమంది. అలా వచ్చి వాళ్ళకి లక్ష్యాలు, గమ్యాలు ఉండవు. ఏదో సంపాదించుకున్నామా, వ్యాపారం చేసామా, ఉద్యోగం చేసామా, వెళ్ళామా, పోయామా అని ఉంటారు. అయితే ఎవరైతే మారుమనసు పొంది నిజంగా వాక్యం తెలిసి దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు లక్ష్యాలు, గమ్యాలు పెట్టుకొని ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఎదగలేనప్పుడు బాధ, వేదన కూడా వెళ్తారు. వెళ్తారు. అంతెందుకు, ఇప్పుడు మన ఆత్మీయాత్రలో మన మందిర తరపున వ్యక్తిగతంగా నేను కూడా మన పరిచర్యలో లక్ష్యాలు పెట్టుకుంటాం. ప్రభువా, మనం పరిచర్య తరపున ఇవి చేయాలి. మన సోషల్ మీడియాలో కానీ, టీవీ పరిచర్యలో కానీ 10 మందికి చేరవేసే విషయంలో ఇంతమందికి చేరవేయాలి, ఇంతమందికి మనం వాక్యాన్ని అందించాలి, ఇంతమందికి చేరవేయాలి, ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఈ టాపిక్ని కంప్లీట్ చేయాలని రకరకాల లక్ష్యాలు పెట్టుకుంటాం. ఆ లక్ష్యాలు సాధించలేనప్పుడు, ఓడిపోయినప్పుడు నేను కూడా చాలాసార్లు నిరాశగుండా, నిస్పృహగుండా, బాధగుండా, వేదనగుండా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు మన జీవితంలో బాధ, వేదన ఎవరు ఓదార్చలేని తత్వం. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, మళ్ళా సంవత్సరం వస్తాయి కదా, వస్తుందా లేదా నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 31వ తేదీ రాత్రి మళ్ళీ ఒక తీర్మానం, మళ్ళీ ప్రభువా ఇలా ఉంటానని ఒక తీర్మానం చేసుకోవడం. ఆ తీర్మానం మళ్ళీ నిలబడలేనులే మళ్ళీ ఎందుకు తీర్మానం చేసుకోవడం, ఎందుకు వృధా ప్రయాస, ఏదో ప్రార్థన చేసుకున్నామా, పోయినామా, వచ్చినామా అంటే సరిపోతుంది అని రాను మెల్లమెల్లగా తీర్మానాలు తీసుకోవడం మానేస్తాం, కట్టుబడి బ్రతకడం మానేస్తాం. అలా మానేసిన తర్వాత చిన్నగా చల్లారిపోయి, ఆత్మీయత జీవితంలో చల్లారిపోయి దిగజారిపోతాం. ఒక వాయన చెప్తా, ఇలాగే సంఘంలో ఓ పెద్ద ఆయన ఆరితేరినాడు ఆత్మీయతలో. ఆరితేరినాడంటే కిందికి మునిగి లేచి బాగా ఆరితేరినాడు ఆత్మీయతలో. పెద్ద ఆయన ఇంచుమించు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. ఆ 55 ఏళ్ళు 60 ఏళ్ళు పెద్ద ఆయన వెనకాల కూర్చున్నాడు. ఒక కుర్రోడు ఎవనొస్తాడు వచ్చి వెనకాల కూర్చొని ఆ కుర్రవాడు కూడా అది డిసెంబర్ 31వ తేదీ, ఏ తేదీ 31వ తేదీ రాత్రి, ఆ రాత్రి పూట కుర్రోడు పాపం భయంకరంగా ఏడుస్తున్నాడు. ప్రభువా, ఈ సంవత్సరం నేను బాగా తుక్కపెట్టాను నాయనా, వచ్చే సంవత్సరం ఈ తీర్మానం చేసుకుంటాను. ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు, పశ్చాత్తాపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. ఆ పక్కన కూర్చున్న పెద్ద ఆయన చూసి నవ్వుకుంటున్నాడు.
ఎందుకు నవ్వుతున్నా అంటే, ఒరే నాయన నీ బాటోళ్ళను చూసి 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 పండిపోయింది నాకేడా, రంగు కూడా కొట్టేశాను నేను, నాకు 60 ఏళ్ళు నీలాంటో ఎంతమంది చూసింటా నేను అని మనసులో నవ్వుకుంటున్నాడు. ఎవరు? ఆ పెద్ద. ఎందుకంటే ఒకప్పుడు ఆ పెద్దని కూడా అలాంటి స్థితి నుంచి వచ్చినాడే. కానీ ఇప్పుడు ఆయన తీర్మానం తీసుకోవడం మానేసి 31వ తేదీ రావాలి కాబట్టి వచ్చి మందిరంలో కూర్చోవాలి కాబట్టి కూర్చొని ప్రార్థన చేసుకుంటే అంతే. తీర్మానాలు లేవు, ఏం లేవు. కానీ ఆయన ఎందుకు లేవు నా తీర్మానాలు అంటే ఆయనకు అర్థమైంది, నేను తీర్మానాల చొప్పున అనుకున్న దాని చొప్పున బతకలేను, నడవలేను. కాబట్టి తీర్మానం తీసుకోవడం ఎందుకు, మాట ఇవ్వడం ఎందుకు, మాట నిలబెట్టుకోలేకపోవడం ఎందుకు? అర్థం కదా. దానివల్ల మాట ఇవ్వకుండా ఉండడం మేలు కదా, తీర్మానం తీసుకోకుండా ఉండడం మేలు కదా అని తన మనసులో తను నవ్వుకుంటున్నాడు. అలా నవ్వుకొని నులివెచ్చని స్థితికి వెళ్ళిపోయి పక్కన యవనస్తుడు కన్నీటితో పాదతో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా ఇక ముందని నిలబెడతానంటే ఆత్మీయతలో అనుభవం కలిగినటువంటి పెద్ద ఆయన తన అనుభవాన్ని బలపరిచి ప్రోత్సహించి, నాయన ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని ప్రోత్సహించాల్సిన ఆయన ఎటకారంతో గేలితో నవ్వుతున్నాడు వెలిచూపులతో. ఇలా చాలామంది యవనస్తులు చూసి కొంతమంది పెద్దవాళ్ళు నవ్వేవాళ్ళు లేకపోలేదు, కృంగదీసేవాళ్ళు లేకపోలేదు. నేను అలాంటి అనుభవాన్ని కొంత ఎరుగుతాను, నేను కూడా అలాంటి అనుభవాన్ని కొంత ఎరుగుతాను. చూసినావు అబ్బా నీ లాంటి నీ బోల్డ్ మంది చూసాం కానీ సేవకులు ఎగిరి పడతారు, ఏదో ఇప్పుడు కాప్పుడు వచ్చావు తూ అంటావు అని. అర్థమవుతుందా? అలా ఎగిరి పడుతున్న వాళ్ళు ఎంతమంది చూసాము, నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసాము. కొన్నాళ్ళు ఎగురుతా తర్వాత ఏదో ఒకటానికి ఇది అదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా నా జీవితంలో కూడా చూసా. ఇదంతా చెప్తున్నానంటే ఇంకో వారంలో 4-5 రోజుల్లో నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నప్పుడు మరికొన్ని తీర్మానాలు తీసుకుంటాం. పుట్టినరోజు అప్పుడు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం, రైట్. తర్వాత నూతన సంవత్సరం రోజు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అలా తీర్మానాల చొప్పున బతకడానికి ప్రయత్నం చేస్తాం, కానీ తీర్మానం నిర్వర్తించలేనప్పుడు ఓడిపోతాం. అలాగే ఒక యవనస్తుడు తన జీవితంలో ఇంచుమించు 10 ఏళ్ళైంది తన ఆత్మయాత్ర కొనసాగించి తన 10 ఏళ్ళ ఆత్మయాత్రను ఎనికి తిరిగి పరీక్షించుకుంటున్నాడు. ప్రభు ఈ 10 ఏళ్లలో నేను చాలాసార్లు దుఃఖపెట్టిన రోజులు ఎక్కువ, సంతోషపెట్టిన రోజులు చాలా తక్కువ అని బాధపడుతూ కృంగిపోతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, నేను ఎన్ని తీర్మానాలు చేసుకున్నా తీర్మానాల చొప్పున నిలబడలేకపోతున్నాను, నీ తీర్మానాల చొప్పున నేను నడవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. సరే, బైబిల్ చదవడం కానీ, పాపాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడడం కానీ, ప్రార్థనా జీవితం పెరగడం కానీ, వాక్యం చదవాలని ఆశ పెరగడం కానీ కొన్నిసార్లు అనిపించదు. ప్రార్థన చేయాలని, వాక్యం చదవాలని, దేవుని సన్నిధిలో గడపాలని, ఆత్మీయంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలని అనిపించదు. చాలాసార్లు వాక్యానికి విరుద్ధంగా, దేవుని సన్నిధికి దూరంగా, లోకానికి దగ్గరగా బతకాలని అనిపిస్తుంది. అయితే ఎన్ని తీర్మానాలు చేసుకున్నా కూడా పడిపోతున్నాను. ఈ తీర్మానాలన్నింటికల్లా గొప్ప తీర్మానం ఏంటి? ఈ తీర్మానాలన్నింటికల్లా గొప్ప తీర్మానం ఏంటి అని ప్రశ్న వేసుకున్నాడు. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? బైబిల్ చదవడం గొప్ప తీర్మానమా? ప్రార్థన చేయడం గొప్ప తీర్మానమా? మందిరానికి రావడం గొప్ప తీర్మానమా? ఆస్తి సంపాదించుకోవడం, ఆత్మీయంగా ఎదగడం, బాగా జ్ఞానం సంపాదించడం, జ్ఞానం తెలివితేటలు పెంచుకోవడం, ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పుస్తకాలు చదవడం, అద్భుతమైన జ్ఞానాన్ని తెలివిని పెంచుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బట్టలు కట్టుకోవడం, ఆస్తిపరంగా కులంలోను, బంధువుల్లోను, చుట్టుపక్కలలోను, ఇరుగు పొరుగు వారిలోనూ బాగా అభివృద్ధి పొందడం, ఏ తీర్మానం గొప్పది? ప్రభు ఈ సంవత్సరంలో నేను ఎదగాలనుకుంటున్నా, ఇది సంపాదించాలనుకుంటున్నా, ఇది సాధించాలనుకుంటున్నా, ఈ జ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటున్నా, ఇలా కొన్ని తీర్మానాలు చేసుకుంటారు. ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు. ఈవెన్ కంపెనీలో కూడా కొన్ని ఆఫీసుల్లో కూడా, నేను గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా కొన్ని ఆఫీసులు ఏం చేస్తారంటే మాకు వర్క్ ఇస్తారు. ఒక 5 మంది 6 మంది ప్రాజెక్ట్ వర్క్ గుంపులు ఉంటారు కదా. ఉన్న తర్వాత ఒక్కొక్కరికి వర్క్ అలైన్మెంట్ చేస్తారు, అసైన్ చేసిన తర్వాత వాళ్ళకు డెడ్ లైన్ ఇస్తారు. ఆయన ఈ డెడ్ లైన్ లోపల మీరు పనిని కంప్లీట్ చేయాలి. ఆ పని తర్వాత నెక్స్ట్ గ్రూప్కి వెళ్తుంది, ఆ పని నెక్స్ట్ గ్రూప్కి వెళ్తుంది. అంటే ఆ పని కొంతమంది ఈ పని చేస్తారు కొంతవరకు, తర్వాత ఆ పని ఇంకొంతమంది చేస్తారు. అలా ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్క పనిని అసైన్ చేస్తారు. అసైన్ చేసి డెడ్ లైన్ పెడతారు. ఆ డెడ్ లైన్ లోపల వర్క్ కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా ఈ 10 ఏళ్ళ ఆత్మీయాత్రలో తన ఆత్మీయాత్రలో యవనస్తుడు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభు ఈ 10 ఏళ్ళు ఎన్నో తీర్మానాలు చేసుకున్నా, ఓడిపోయా, బాధపడా, కృంగిపోయా, కానీ ఏ తీర్మానంలో కల ఉన్నతమైన తీర్మానం, గొప్ప తీర్మానం ఏంటి అని ప్రశ్నించుకున్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏ తీర్మానం గొప్పది అంటారు? మహారాజు సొలొమోను దగ్గరికి దేవాదేవుడు వచ్చి, సొలొమోనా నీకేం కావాలంటే, సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం కావాలండి. అద్భుతంగా దేవుడు అన్నాడు, సొలొమోనా శత్రువు ప్రాణమునైనను, ఆస్తి బంగారమునైనను, వెండైనను ఏమీ అడగకుండా జ్ఞానం అడిగావు. సొలొమోనా నువ్వు అడిగిన జ్ఞానం అద్భుతమైంది, ఇదిగో జ్ఞానంతో పాటు సర్వసంపద నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఆశ్చర్యపోయాడా? రైట్. ఇప్పుడు అదే ప్రశ్న మన మనస్సాక్షి మనల్ని అడిగితే, ఒకవేళ మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగితే ఏమని, నైనా ఇన్నాళ్ళు తీర్మానాలు చేసుకున్న ఈ 10 ఏళ్ళు సంజీవ్ తేజ విలువైన తీర్మానం, గొప్ప తీర్మానం ఏంటి అని దేవాదేవుడు చనిపోయేంత వరకు ఈ తీర్మానం మీద కట్టుబడి ఉండాలి అని అంటే మీరు ఏ తీర్మానం తీసుకుంటారు? తీర్మానాల కన్నా గొప్ప తీర్మానం ఏంటి? ప్రార్థన కాపాడుకోవడమా, వాక్యం చదవడమా, లేదంటే బైబిల్ చదవడమా, లేదంటే మందిరానికి రావడమా, ఆస్తి సమకూర్చడమా, పిల్లల పెళ్లి చేయడమా, పిల్లలను గొప్ప స్థితికి పెంచడమా,
నలుగురిలో నా బంధువుల్లో కులస్తుల్లో నా పిల్లలు గొప్ప స్థాయికి ఎదగడం అని తీర్మానం తప్పేముంది అందులో? ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో తప్పేముందా? లేదు. ఇవన్నీ మంచి తీర్మానాలే కాదా? మంచి తీర్మానాలే. కానీ గొప్ప తీర్మానం ఏంటి? అదే ప్రశ్న. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, గొప్ప తీర్మానం ఏంటి? మాయం పరచడంగా, ఆయన చిత్తాసరంగా, రక్షణ కాపాడుకోవాలి. ఇంకా ఇప్పుడు మీరు చెప్పే తీర్మానాలు ఏమైనా తప్పుందా? లేదు, మంచిది, అన్ని మంచి తీర్మానాలే. కానీ గొప్ప తీర్మానం అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం గొప్ప తీర్మానం ఏంటి? ఆత్మీయతలు ఎదగడం. ఓకే, మంచిదే. ఇంకా ఇవన్నీ మంచిదే, తప్పని అంటాంలే. కానీ మంచిది మీరు చెప్పి తప్పేం కాదు, అన్నీ మంచివే, తప్ప ఇవేమన్నా కాదు. కానీ గొప్ప తీర్మానం. ఒకవేళ అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి పౌలు గారు మీరు ఈ తీర్మానం తీసుకుంటే, ఏ తీర్మానం తీసుకుంటే పౌలు దగ్గర మైకి పెట్టి అడిగినా అనుకో, పౌలు ఏం చెప్తాడు? దేవుని ఆజ్ఞలను పాటించడం, మారుమనసు కాపాడుకోవడం, మహిమను పొందుకోవడం, రక్షణ పొందడం, ఇవన్నీ మంచిదే, అబ్సల్యూట్లీ రైట్, సూపర్. వీటన్నిటి కన్నా గొప్ప తీర్మానం ఏంటి? ఒకవేళ నెక్స్ట్ వస్తాను కదా, 4 days అయిపోయిన తర్వాత సోమ, మంగళ, బుధవారం రాత్రి వస్తారు కదా, వచ్చిన తర్వాత ప్రభు ఆ రోజు రాత్రి ఇంకా మామూలు ఏడుపులు కాదు. రైట్, మంచిదేలే. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం, బాధపడడం, నేను తప్పులు పట్టట్లా. నా వ్యక్తిగత జీవితంలో కూడా నా 10 ఏళ్ళ ఆత్మీయాత్రలో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు కుమిలిపోయిన రోజులు, బాధపడ్డ రోజులు బోల్డ్ అని, దేవునికి నమ్మద్రోహం చేసిన రోజులు బోల్డ్ అని. అయితే ఈ నమ్మక ద్రోహంలో బాధ, వేదన పుట్టుకొస్తుంది. అయితే గొప్ప తీర్మానం ఏంటి? చచ్చేంత వరకు ఆ తీర్మానం చాలా విలువైంది, చాలా గొప్పది. ఏంటి ఆ తీర్మానం? నిర్దోషమైన మనసాక్షి. మంచిదే. ఇంకా మంచిదే, ఇవన్నీ మంచివే, తప్పేం లేదు, మంచిదే. కానీ ఉన్నతమైనటువంటి తీర్మానం ఏంటి? ఆత్మీయమైన తీర్మానం. ఇంకా సరే, నేను చెప్తానులే, టెన్షన్ పడకండి. రైట్, లేదా December 31 కానీ ఆయా సంఘాల్లో, మ్యాక్సిమం ఆఫ్ ది సంఘాల్లో వాగ్దానం చేసుకుంటారు, లేదా దేవుడు చేసిన వాగ్దానం తీసుకుంటారు. కొంతమంది ప్రతి నెల వాగ్దానం తీసుకుంటారు, కొంతమంది ప్రతిరోజు యూట్యూబ్లో, ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఈరోజు వాగ్దానం అని చెప్పేసి మనం వాగ్దానం చూస్తూ ఉంటాం. మంచిదే, దేవుడు చేసిన వాగ్దానాలు చదివినప్పుడు కానీ, వ్యక్తిగతమైన బాధల్లో, కష్టాల్లో, కన్నిటిలో, ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు మన అంతరంగానికి తాకినట్టు మనకు అనిపిస్తాయి, మనతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. అదొక అద్భుతమైన విషయం, తప్పేం కాదు. ఇలా దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పుడైనా గాలి కొట్టుకుపోయాయా? అంటే ఆయన నిర్వర్తించుకోకుండా ఆపేశాడా? అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, అబ్రామా నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఏమైనా కొట్టేశాడా? పోనీ అబ్రాహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, నీ సంతానాన్ని దీవిస్తానని, ఆ సంతానాన్ని దీవించడం ఏమైనా మానేశాడా? ఆ సారా ఏమైనా గొడ్రాలుగా ఉండిందా? లేదు. ఈరోజు ఇజ్రాయేల్ అనే దేశం అబ్రాహాము సంతానమే. ఒప్పుకుంటారా? దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నోవాహుతో దేవుడు వాగ్దానం చేశాడు, మన పితరులతో వాగ్దానం చేశాడు, పేతురు 12 మంది శిష్యులతో వాగ్దానం చేశాడు, నా ఆత్మను మిమ్మల్ని నింపుతానని వాగ్దానం చేశాడు, మీరు అనేకులకు సాక్షికరంగా బ్రతుకుతారంటాడు వాగ్దానం చేశాడు, బూదిగంతాల వరకు నా కొరకు మీరు బ్రతుకుతారని వాగ్దానం చేశాడు. ఈరోజు క్రైస్తవం అనేటువంటిది బూదిగంతాల వరకు ప్రాకిపోయి క్రైస్తవం అద్భుతమైనటువంటి మార్గంగా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు ఉందంటే ఆ రోజు ఆయన చేసిన వాగ్దానం కాదా? ఎస్. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని ఆత్మతో నింపుతానని ఆయన వాగ్దానం చేశాడా? ఆత్మతో నింపలేదా? నింపాడు. మనం ఒంటరితనంగా కొన్నిసార్లు కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, పిల్లలు, తల్లిదండ్రి, చదువు లేదనో, విద్య లేదనో, డబ్బు లేదనో, అందం లేదనో వదిలిపెట్టినా, బంధువులు, చుట్టాలు, నా అన్న వాళ్ళు వదిలిపెట్టినా, ఒంటరిగా 4 గోడల మధ్య కూర్చొని ఏడ్చినప్పుడు, ఎవరు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు అర్థం చేసుకున్న దేవుడు వదిలిపెట్టాడా? ఓదార్చలేదా? ఆదరించలేదా? మరి ఆయన వాగ్దానం ఎప్పుడైనా తోసివేశాడా? లేదు. కానీ మనం చేసేట తీర్మానాలు దేవునితో అవి గాలి గుడిపోయింటాయి. ఒప్పుకోవాల్సిన విషయం అది. అలా తీర్మానాలు తప్పిపోయాం. కానీ ఆ ఉన్నతమైన తీర్మానం, ఒకవేళ తీర్మానాలు చాలా ఇలా గాలి కొట్టుకోబోతాయి కదా, మరి తీర్మానాలు చేసుకోవడం ఎందుకు అని అంటే కనుక అది మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకు మూర్ఖత్వం అంటే, నేను నిర్వర్తించలేదు కదా, నేను ఏ తీర్మానం నిలబెట్టుకోలేను కదా అని చెప్పేసి ఎలా పడితే అలా బతకడానికి వీల్లేదు. మనిషి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చిన నిబంధనలు అనుసరించి బ్రతకలేడని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు కానీ, ధర్మశాస్త్రం కానీ ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వీళ్ళు బ్రతకలేరు, తెలీదు ఆయనకు? ఈ ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అన్నిటినీ తప్పిపోయినట్టే, అవునా? అలాంటిది ఈ ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకలేరని తెలిసినా కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇవ్వడు? మళ్ళీ బ్రతకలేదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? అర్థమవుతుందా? శాపగ్రస్తమైన కొండ మీద, ఆశీర్వాదమైన కొండ మీద మోషే ఆశీర్వాదాలు, శాపాలు పలుకుతున్నప్పుడు వాళ్ళు ఆమెన్ అంటున్నప్పుడు వారు దాని విధంగా బతకలేరని తెలుసు. అయినప్పుడు కూడా వాళ్ళ చేత తీర్మానాలు చేయించాడు. ఎందుకు?
అర్థమవుతుందా? ఎందుకు అలా తీర్మానం చేశాడంటే మన బలహీనత ఏంటో మనం తెలుసుకోవాలని. మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది. మనం ఎంత బలహీనులమో మనకు తెలిసినప్పుడు బలవంతుడైన దేవుని మీద ఆధారపడతాం. అర్థం కాలేదా? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం తీస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు కనపడిందా? నిందా చెప్పా. మరి ధర్మశాస్త్రం ఎందుకు? మాటి మన మీద ఏం మోపుతుంటుంది ధర్మశాస్త్రము? తప్పును మోపుతుంటుంది. మరి ధర్మశాస్త్రం ఎందుకు? ఇప్పుడు చూద్దాం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు, ఇది ప్రాముఖ్యమైనది. ఎవరి యొద్దకు? క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. రైట్. ఇప్పుడు తలపైకి దాన్ని ధర్మశాస్త్రం మనం అనుసరించి బతుకుతామా? బతకలేదు. ధర్మశాస్త్రం ప్రకారం మనం బతకగలమా? బతకలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం బలమైంది, అది మాటి మనమే తప్పు మోపుతున్నప్పుడు బలహీనులు మనకు తెలిసిన తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? క్రీస్తు దగ్గరికి వెళ్తాం. అర్థం చెప్తాం. బలవంతుడు వచ్చి నన్ను కొడుతుంటే నేను ఎవరి దగ్గరికి వెళ్తా? బలవంతుడు నన్ను వచ్చి కొడుతుంటే నేను ఎవరి దగ్గరికి వెళ్తా? బలవంతుడి దగ్గరికి వెళ్తా. అర్థం కాలేదు? అర్థమైందా? నేను బలహీనుడు కదా. అర్థమవుతుందా? అలాగే పాపం అనేది మాటిమేటిగా ఆరోపిస్తపడుతున్నప్పుడు, ధర్మశాస్త్రం బతకలేనప్పుడు నేను బలహీనుడని తెలవాలనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కంప్లీట్ పాయింట్. తీర్మానాలు ఎందుకు చేసుకోవాలా? తీర్మానాలు నిర్వర్తించలేనప్పుడు. తీర్మానాలు ఎందుకు చేసుకోవాలి? తీర్మానాలు నిర్వర్తించలేనప్పుడు. ఇదే కదా ఎక్కువ మంది క్వశ్చన్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? చెయ్యి, ప్రతి సంవత్సరం బైబిల్ చదువుతాం, ప్రార్థన తీర్మానం చేసుకోవడం, దానికి మళ్ళా తొక్కడం. ఎక్కడ? అర్థం కలదా? ప్రతి సంవత్సరం తీర్మానం చేసుకోవడం, ఆ తీర్మానం నిర్వర్తించలేక ఓడిపోయిన తర్వాత మళ్ళీ మనసాక్షి దోషారోపణ చేయడం, బాధపడ్డాం. ఇదంతా అవసరమా? అదేదో తీర్మానం చేసుకోకుండా గమ్ము ఉంటే సరిపోద్ది కదా. అవసరమా తీర్మానాలు? మనం ఒకటి అనుకోవడం, అది చేయలేకపోవడం, బాధపడటం మనకు అవసరమా అని ఎప్పుడన్నా అనిపించింది మీకు? అనిపించదా? నాకు బోల్డెన్ సార్లు అనిపించింది. అవసరం మనకి ఈ తీర్మానాలు? ఎందుకంటే సాధించలేం కదా, చేయలేం కదా, ఓడిపోతున్న బాధ. అదే ఆ తీర్మానం తీసుకోలేదనుకో అప్పుడు సంతోషం కదా అని చాలాసార్లు అనిపించిన రోజులు ఉంటాయి. అలా కొంతమంది తీర్మానాలు తీసుకోవడం మానేస్తారు. అలా మానేస్తే ఆత్మీయ జీవితంలో అణగారిన దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అదేందన్నా అంత మాట అంటావు? తీర్మానాలు తీసుకోకుండా, క్రమశిక్షణ లేకుండా, ఒక గురి లక్ష్యం లేకుండా ఆత్మీయుడు కనుక బతికితే అతడు దౌర్భాగ్యమైన స్థితిలోనికి దిగజారిపోతాడు అన్న. నువ్వు చెప్పి కరెక్ట్ అన్నా. తీర్మానాలు తీసుకోకుండా చాలామంది ఎటుబడితే అటు బతికి పాడైపోయిన వాళ్ళు ఉన్నారన్న. మరి తీర్మానం తీసుకుంటే దాన్ని అనుసరించి బతకలేకపోతున్నా పాడైపోతున్నానన్నా. అంటే తీర్మానం తీసుకుంటారు, తీర్మానం అనుసరించి బతకలేక ఓడిపోయినప్పుడు, దోషారోపణ గుండా వెళ్ళినప్పుడు, బాధతో దిగులుతో ప్రార్థన చేసుకోలేక, దేవుడి సన్నిధిలో గడపలేక, ఎందుకంటే మాట తప్పానని కురిగిపోయి ఎన్నికెళ్ళిపోయి దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు. లేరా? అలా ఉన్నారు. కాబట్టి తీర్మానం తీసుకోవడం కూడా మానేశారు. కాబట్టి వాగ్దానం తీసుకోవడం మానేశారు, తీర్మానం తీసుకోవడం మానేశారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మానేశారు. ఎందుకంటే తీర్మానం మనం నిర్వర్తించలేం కాబట్టి అని. చాలా మంది క్రైస్తవుల్లో 150% మంది క్రైస్తవులు తీర్మానం తీసుకోవడం మానేశారు, ప్రార్థన చేసుకోవడం మానేశారు. ఎందుకంటే మనం పరిశుద్ధంగా బతకలేం కదా. ఎంతోమంది ఎవరొస్తులు ప్రాముఖ్యంగా నాకు ఫోన్ చేస్తారు. రీసెంట్గా ఒక అబ్బాయి ఫోన్ చేశారు, హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు ఒక అబ్బాయి. ముస్లిం కమ్యూనిటీ అంటే ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్ కమ్యూనిటీ నుండి క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు. అంటే క్రైస్తవుడుగా ప్రభుని అంగీకరించారు. వాళ్ళ తల్లిదండ్రులు కాస్త అప్పు చేశారు. ఆ అబ్బాయిది డిగ్రీ అయిపోయింది. అప్పు చేసిన అప్పును తీర్చాలంటే హైదరాబాద్లో రూమ్లో ఉంటూ చక్కగా జాబ్ చేసుకుంటూ, ఏదైనా జాబ్ ఎత్తుకొని జాబ్ చేసుకుంటూ అప్పును తీర్చాలని కోరిక. జాబ్ చేసుకుంటూ తల్లిదండ్రులు అప్పు తీర్చాలని కోరిక అబ్బాయికి. సో మొత్తానికైతే అలా ప్రయాసపడుతున్నాడు, జాబ్ కోసం వెతుకుతున్నాడు. అలా మారుపడిచి పొందిన తర్వాత హైదరాబాద్లో రాజప్రకాష్ పాల్ చర్చ్ ఉంది, ది లార్డ్ చర్చ్ అని. ఆ చర్చికి వెళ్తాడంట అబ్బాయి. అయితే ఓరో సోషల్ మీడియాలో మన వీడియో చూసిన తర్వాత ఫోన్ చేశాడు నాకు. అన్నా మీతో మాట్లాడాలన్నాను. అప్పుడు నేను జర్నీలో ఉన్నా, జర్నీలో ఉన్నా, మీటింగ్స్కి వెళ్తున్నా, డ్రైవింగ్లో ఉన్నా. తప్పుడు నేను డ్రైవింగ్లో ఉన్నా, తర్వాత కాల్ చేయండి. సరే అన్న అని చెప్పాడు. ఎప్పుడు ఏమంటారన్నా, రేపు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో కాల్ చేయని చెప్పి. సరే ఆఫ్టర్నూన్ కాల్ చేశాడు. కరెక్ట్ ఫోన్ చేసిన తర్వాత కాల్ చేశాడు, మాట్లాడు ఒక హాఫ్ అన్ అవర్. అన్న నా పేరు ఇది, నేను పలాని ప్రాంతం, నా పరిస్థితి ఇది అన్న. ఏమైంది తమ్ముడు? అన్న నేను ఇప్పుడు పాపానికి బానిస అయిపోయాను. నేను మారు మనసు పొంది సంవత్సరంగా వస్తుంది, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది. మా కుటుంబం ఇది. అయితే నా తల్లిదండ్రులు చేసిన అప్పును బట్టి ఇలా వచ్చాను. వచ్చిన తర్వాత కష్టపడి నా తల్లిదండ్రులకు మాదిరికరంగా బతకాలని కోరిక, ఆశ అయితే ఉంది. మారు మనసు పొందిన ప్రతి రోజు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తీర్మానాలు, పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి, ఇంకా ఇలా చేయకూడదు. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు, వాక్యాలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది అన్న, ఏమని? ఇలా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి, దేవుని చిత్తానుసారం బతకాలి అనిపిస్తుంది. వాక్యం విన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అన్న. కాలం మారిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పడిపోతున్నానన్న. ఎంతలా పడిపోతున్నాను తెలుసా అన్న? ఎంతలా తమ్ముడు? హైదరాబాద్లో మెట్రో స్టేషన్ దగ్గర కొంతమంది అమ్మాయిలు నిలబడతారన్న. మెట్రో స్టేషన్ దగ్గర అమ్మాయిలు నిలబడితే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళడం, భయంకరమైన పాపానికి బానిస అయిపోయానన్న అని చెప్పాడు అబ్బాయి. ఇప్పటికీ నాకు అలవాటు ఉందన్న. ఇంటికి డబ్బులు పంపుకోకుండా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న. ఓడిపోతున్నానన్న, నా వల్ల కాదు. కొన్ని చాలా భయంకరంగా ఏడుస్తున్నానా. ఏమి ఏడుస్తున్నావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నానా? చచ్చిపోదామని ఆలోచన వస్తుంది. ఎందుకు తెలుసా? ఈ తీర్మానం చొప్పున
నిలబడలేకపోతున్నాను. ఏంటి ఆ తీర్మానాలు? పరిశుద్ధంగా ఆశించిన విధంగా బతకలేకపోతున్నాను, చచ్చిపోదాం అనిపిస్తుంది అన్నా అని చెప్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు చెప్పండి. నేనన్నా చాలాసార్లు అనిపిస్తుంది. అంతెందుకన్నా ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే శరీరంలో ఆత్మలో పోరాటం జరుగుతుంటుంది. నువ్వు భయంకర పాపిస్తాడు చచ్చిపోదామనే పోరాటం అన్నా నా వల్ల కావట్లేదు. ఏం చేయాలన్నా? ఇది నేటి యవనస్తులకున్నటువంటి, యవనస్తులే కాదు, మారు మనసు పొంది బాప్తిని తీసుకొని రక్షణలో ఉండి ప్రభువులు అంటుకట్టబడిన వ్యక్తుల్లో అంతరంగంలో జరిగే పోరాటం అర్థమవుతుందా? ఈ పోరాటం వచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు ఆ అబ్బాయిని మధ్యాహ్నం పిలిచి, అయినా నూతన సంవత్సరం వస్తుంది, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకో, క్షమిస్తాడన్నాడు. క్షమిస్తాడు, అద్భుతం. ఇప్పుడు మళ్ళీ తీర్మానం చేసుకో. ఏంటా తీర్మానం? ఇక మీదట నువ్వు పాపం చేయకుండా, ప్రభు అంటాడు కదా ఆ స్త్రీతో, అమ్మ ఇక మీద నువ్వు పాపం చేయొద్దు అంటాడు కదా, అంటాడా? ఇప్పుడు నువ్వు కూడా పాపం చేయకుండా ఉండో తీర్మానం చేసుకున్నావు అనుకో, అప్పుడు ఇటు చూస్తాడు. ఇవన్నీ మన వల్ల ఎందుకంటే గతించిన కాలం ఏంటో నాకు తెలుసు, పాపం చేయకుండా ఉండడం నా వల్ల కాదు. కాబట్టి తీర్మానం చేసుకోవడం ఎందుకు, దాని తగిన బాధపడడం ఎందుకు? అంతేందుకు ఇప్పుడు December 31 గట్టిగా రాసుకుంటారు క్యాలెండర్లో, డైరీలో. ఏమని? ఈ సంవత్సరం 365 రోజుల్లో బైబిల్ తప్పకుండా కంప్లీట్ చేయాలా అని. మొదటి రోజు జనవరి రోజు ఎట్లా చదువుతారంటే అది 10 అధ్యాయాలు చదువు అనుకుంటారు, 15 అయిపోతాయి. అయ్యో బాబాయ్, 10 అధ్యాయాలు చదవాల్సిన రోజుకు ఎన్ని? 15 చదివి ఉంటారు, ఒక 5 ఎక్స్ట్రా. ఎందుకంటే రేపు ఏదన్నా అటు ఇటు టైం కుదరకపోతే ఈ 5 దాంట్లో బోనస్ కలిపేయచ్చులేని అలా. అట్లా 10, 15 ఒక మొత్తం జనవరి 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ మామూలు కూడా బండి యాక్సిడెంట్ తొక్కితే 100లో పోతుంటుంది. అట్లా జనవరి కాస్త గడిచింటుంది, ఫిబ్రవరికి వచ్చింది, ఫిబ్రవరి కాస్త మార్చి. అప్పుడు బైబిల్ ఆడికి వచ్చింటుంది, లేవియాకాండంకి వచ్చింటుంది. ఆ లేవియాకాండం ముందుగానే అది ఎవరు రాసినో తెలియదు, మహానుభావుడు అన్నట్టుగా ఉంటుంది. ఏందిరా అర్థం కదా? లేవియాకాండం అంత కష్టంగా ఉంటుంది. సరే నిక్కి నీలిగి బలవంతంగా కష్టపడి ఆ లేవియాకాండం కంప్లీట్ చేద్దాం. సంఖ్యాకాండం 10 అధ్యాయాలు ఉంటుంది చూడు, సొక్కలు కనొచ్చాయి. వాళ్ళు వాళ్ళు కానీ నన్ను ఇంకెందుకు తీది, మన వల్ల అవ్వదని చెప్పేసి బైబిల్ మూసేసి, ప్రభువా స్తోత్రం అయినా మన వల్ల కాదు, ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయడం, అది అన్నమాట పరిస్థితి. అలా బైబిల్ చదువుకోవడం మానేసిన వాళ్ళు బోల్డంత మంది. కాబట్టి ఇంకొచ్చే సంవత్సరం తీర్మానాలు ఇవన్నీ మన వల్ల కాదులేరా బాబు, ఎందుకు తీర్మానాలు చేసుకున్న తర్వాత బాధపడ్డాం, మళ్ళీ 31 వచ్చిందనుకో మళ్ళీ గుర్తొచ్చింది నిజంగా బైబిల్ చదివామా అని. సో మై ఫ్రెండ్స్, ఎందుకు ఈ మాట చెప్తానంటే, అలా తీర్మానాలు నిర్వర్తించలేనప్పుడు, తీర్మానాలు తీసుకొని నిలబడలేను అని ఓడిపోతున్నప్పుడు దయచేసి కృంగిపోకండి, నీరు గారిపోకండి. మరి ఎందుకు నా తీర్మానం చేసుకోవడానికి కృంగిపోతున్నావు, నీరు గారిపోతున్నావు అంటే, ఎందుకు మరి తీర్మానాలు, ఎందుకు మరి వాగ్దానం, ఎందుకు మరి ధర్మశాస్త్రం ఇచ్చాడంటే, నువ్వు ఎంత బలహీనుడో గుర్తించాలని. ఆ బలహీనతల్లో మరింత దేవుని మీద ఆధారపడాలి. నేను నిజమే సంజీవ్ తేజాన్ని, నేను నా తీర్మానాల మీద నేను నిలబడలేను, కానీ ఆ తీర్మానాలను స్థిరపరచగలిగి, నన్ను బలపరిచి, నన్ను వెనుతట్టి ధైర్యపరిచి నడిపించగలిగే తండ్రి ఎత్తగలుగుతా. నేను నిజమే నేను నిలబడలేను, నిజమే నేను చేయలేను, నిజమే నా వల్ల కాదు, నిజమే నేను అనుకునే సాధించలేను, కానీ నన్ను బలపరిచే, నన్ను ప్రోత్సహించే, నన్ను నడిపించే తండ్రి మీద ఆధారపడతాను. తీర్మానాలు తీసుకున్నప్పుడు, ఆ తీర్మానాలను నిలబెట్టలేనప్పుడు, మన బలహీనత ఏంటో గుర్తించినప్పుడు ప్రభువు పాదాలు గట్టిగా పట్టుకుంటే అప్పుడు కృప మీద ఆధారపడతాం. దాన్నే కృప అంటారు. ఏంటా కృప? నేను ఏదైతే చేయలేని దానికి సహాయాన్ని, శక్తిని, బలాన్ని ప్రభువా అని అడగడమే కృప. ఇప్పుడు చెప్పండి, మీరు తీర్మానం చేస్తున్నారు, ఆ తీర్మానం సకాలం బతకలేకపోతున్నారు, అనుకున్న భక్తిని చేయలేకపోతున్నారు. నువ్వు అనుకున్న విధంగా భక్తిని, పరిశుద్ధత కట్టగలిగితే ఇంకా దేవుడు ఎందుకు నీకు? అర్థం కదా? అర్థమైందా? నువ్వు అనుకున్న సాధించావబ్బా, నువ్వు అనుకున్న సంపాదించగలవు. ఈ మధ్య భార్య భర్తల మధ్య ఎక్కువ గొడవ ఏంటంటే, ఒక ఆయన మాట్లాడు, అద్భుతమైన మాట. భర్త లేకపోతే నేను బతకలేను అనుకోవాలి భార్య, భార్య ఏమనుకోవాలి? నా భర్త లేకపోతే నేను బతకలేను అనుకోవాలి భార్య, భార్య లేకపోతే నేను బతకలేను అనుకోని భర్త. ఎప్పుడైతే భార్యాభర్తలు అనుకుంటారో ఆ కుటుంబం ఉంటుంది. ఎప్పుడైతే భార్య నువ్వు లేకపోతే నేను బతకగలుగుతా, నెలకు ఎంత సంపాదించింది తెలుసా? 1 lakh. 1 lakh తెచ్చా, ఇంట్లో పో, బయటికి పో, ఇది కట్టింది నేను, సంపాదించింది నేను, పెట్టింది నేను అని ఎప్పుడైతే భార్య అంటుందో, అలాగే భర్త అంటాడో భార్యను, ఏమని? నువ్వు పెడుతున్నావా, నువ్వు సంపాదించినావా, నువ్వు లేకపోతే ఇంకోరు పో బయటికి, నేను సంపాదిస్తాను, నేను కష్టపడతాను, నేను ఇంటి యజమానుడిని అని భార్య అన్నాడు అనుకో, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడైతే భార్య లేకపోతే నేను బతకలేను, భర్త లేకపోతే నేను బతకలేను అని భార్య భర్త అనుకుంటారో ఆ కుటుంబం బాగుంటుంది. అర్థం కదా? కాబట్టి అబ్జర్వ్ చేయండి, చాలామంది బయట పొగరుతో, గర్వంతో అనుకుంటారు, ఈరోజు నా భర్త ఇంటికి రాకపోతే, ఈరోజు నా భార్య నాతో మాట్లాడకపోతే నేను ఏమైపోతానో అని ఒకరి మీద ఒకరు ఆధారపడే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఎందుకు ఈ మాట పని చేసా? అలాగే క్రీస్తు లేకపోతే సగం ఏమవుతుందో, దేవా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ మహిమ, నీ కృప మాకు లేకపోతే మేము ఏమైపోతామయ్యా అనే బాధపడే సంఘం, అనే బాధపడే విశ్వాసి గొప్పవాడు. అలాగే ప్రభు అయిన క్రీస్తు కూడా అదే అంటాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు చనిపోయి పరలోకంలో అడుగు పెట్టేంత వరకు నీ కొరకే తిరుగుస్తున్నాడు. నాయనా నిన్ను ప్రేమిస్తున్నారా, తిరిగి లోకం కంటే నన్ను ఎక్కువ ప్రేమించరా, నా వైపు తిరుగురా.
బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు అంత మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. అంటే మనం లేకుండా ఆయన ఉండలేడు, ఆయన లేకుండా మనం ఉండలేడు. అలాంటి దాంపత్య, అలాంటి గొప్ప జీవితం, అలాంటి ఆత్మీయత మనలో ఉండాలి. ఇప్పుడు అలా మనలో ఉండాలంటే మనం కొన్ని తీర్మానం తీసుకుంటాం. ఎప్పుడైతే ఒక భర్త కానీ, ఎప్పుడైతే ఒక భార్య కానీ తన కాలం మీద తను నిలబడుకొని, ఎందుకంటే ఇప్పుడు స్త్రీల ఏమంటారు సమన్వత అని ఏదో అంటారు బస్సుల్లో రాసింటారు అనమాట. స్త్రీలను గౌరవించండి, స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చొనివ్వండి అని. అంత మాత్రమే కాదు, స్త్రీలు కూడా అందరితో కష్టపడగలరు, స్త్రీలు కూడా అందరిలాగా చేయగలరు. నేను తప్పంటంలే సుమా, చాలా మంచి, చాలా సంతోషం. కానీ అలా రాను కాలం మరితత ఇది విడ్డూర వికృతానికి ఏమైపోయిందంటే దారి తెరిచింది. అర్థందా? తప్పలేదు, స్త్రీలు కష్టపడడం, ప్రయాసపడడం, వాళ్ళు కూడా సమానత్వం నిజంగా ఇవ్వాలి, గౌరవించాలి కూడా. కానీ ఈ కాలంలో ఏమైపోతుందంటే విడ్డూరానికి, వికృతానికి తెర తీసింది. రకరకాల విన్యాసాలు, రకరకాల విడ్డూరాలు. ఎందుకు మాట్లాడతానంటే కొంతమంది ఎప్పుడైనా సరే పెళ్ళి అయిన తర్వాత కానీ, పెళ్ళి కాకముందు కానీ, అంటే పెళ్ళి కాకముందు అడగాలంటాను కాకండి, పెళ్ళి కాకముందు పెళ్లి చూపులకు వెళ్తారు కదా, మాట్లాడతారు కదా, ఎంతవరకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతాడు. ఫ్యామిలీ అంటే కట్టుకున్న భర్త మీద, కట్టుకున్న భార్య మీద. కొంతమంది ఉంటారన్నమాట, పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక అమ్మాయి ఈ యానం ప్రాంతం అనుకుంటా, యానం పెళ్లి చేసుకున్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రి ఒక పెద్ద అమ్మ తల్లిదండ్రులు చనిపోయారు కరోనా టైంలో. రీసెంట్గా జరిగింది ఇది, కరోనా టైంలో చనిపోయారు. పెళ్లి చేశారు ఆ అమ్మాయికి. పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి 6 నెలలు 7 నెలలు కాపురం చేశాడు ఆ అమ్మాయితో. కాపురం చేసి అప్పుడు గర్భవతిగా ఉన్నది. సో పరినిమితమై బయటికి వెళ్ళాడు. వెళ్ళినోడు మళ్ళీ వచ్చాడు చూసుకుంటే రాలే. ఇప్పుడు ఆ పాపకు 2 సంవత్సరాలు అంట, బేబీకి 2 సంవత్సరాలు. బర్త్డే అంటే నేను అడిగాను, అమ్మ మీ అమ్మ నాన్న ఏడున్నారండి? మా అమ్మ నాన్న కరోనా టైంలో చనిపోయారన్న. మరి మిమ్మల్ని ఎవరు పెళ్లి చేశారంటే అప్పుడు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు పెళ్లి చేశారన్న. తర్వాత వాళ్ళు కరోనా టైంలో చనిపోయారన్న. మాకు అవ్వ ఉంటుంది కదా పెద్దామ, ఆమె చనిపోయిందన్న. ఇప్పుడు నీ పెళ్లి కొడుకు తరపున అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు లేరా అంటే వాళ్ళు లేరన్న. మరి ఏంటమ్మా ఎలా చేసుకున్నావు అంటే పెద్దలు చూశారన్నా చేసుకున్నాను. మరి ఏడి నీ భర్త అంటే 6 నెలలు కాపురం చేశాడన్నా, ఒక బిడ్డకు జన్మించాడన్నా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలి చెప్పండి? కూర్చొని అవాహయామి, వేర్ ఈజ్ మై భర్త, వేర్ ఈజ్ మై హస్బెండ్, అవాహయం అంటే వచ్చాడేంది? ఏమని అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి నరకం ఏం చెప్పండి? సీరియస్. ముందుగానే బిడ్డ పుట్టినప్పుడు లక్షలు అవుతాయో 1000 అవుతాయో తెలియదు డబ్బులు ఖర్చు. ఆ పుట్టినప్పుడు పండగ బాగుంటే పర్వాలే. మా నాన్న అంటే అప్పుడప్పుడు మా ఇంట్లో నేను మా చిన్న తమ్ముడు అంటే నేనన్నా ఖర్చు పెట్టించిన, చిన్నోడు మాత్రం ఖర్చు పెట్టలే, నడుపుడు మాత్రం చాలా ఖర్చు పెట్టాడంట, లక్షలు పోసారంట. ఎందుకు? 7 నెలలు పుట్టాడనమాట, కాళ్ళు చేతులు సరిగా రాలేదు, అదే అనారోగ్య పరిస్థితి అని చెప్పేసి. పిల్లలు కొంతమంది పుడతానే ఏం ఖర్చు పెట్టరు, కొంతమంది పుట్టారనుకో మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతారు అనమాట. నిజం. కొంతమంది మోషన్స్ రాయడానికి కావు, పాలు తాగరు, కక్కేస్తారు, ఇట్లా రకరకాల భావంతో పుడతారు కదా. ఏం చెప్పి పైకి చేస్తున్నా అంటే ఇప్పుడు చెప్పండి, ఆ భర్తకు లేదా ఆ భార్యకు ఎవరు దిక్కు? పోనీ ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మొగడు కదా, ఏడికెళ్ళి బతకలు ఇంకోపు చేసి ఏడున్నాడో దిక్కు తెలు. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి వ్యక్తిని చేసుకుంటే, అలాంటి అమ్మాయిని చేసుకుంటే కుటుంబాలు కట్టబడతాయా? కట్టలు. అలాగే అందుకే చెప్తున్నా, ఏమని తెలుసా? భార్య అనుకోవాలి ఏమని, నువ్వు లేకపోతే నేను బతకలేనండి. అలాగే భర్త అనాలి, ఎంత మొగాడైనా, ఎంత సంపాదించినా, ఎంత లక్షలు సంపాదించినా, నువ్వు లేకపోతే నేను బతకలేనే అని చెప్పగలిగే కుటుంబం ఉంటే బాగుంటుంది. ఎందుకు మాట్లాడతానంటే మనం తీసుకున్న తీర్మానాలు నిర్వర్తించలేం, కొన్ని సందర్భాల్లో ఓడిపోతాం. ఆ ఓడిపోయినప్పుడు ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. అన్నా అంతా బాగా చెప్పావు, కానీ ఎక్కడి నుంచి అడిగి వెళ్ళావన్నా అసలైన తీర్మానం, గొప్ప తీర్మానం ఏంటో చెప్పన్నా అని చెప్తా. కానీ తీర్మానాలు తీసుకున్నా కూడా ఆ తీర్మానం నిలబెట్టుకోలేక నువ్వు ఎంత గొప్ప తీర్మానం చెప్పన్నా మీరు తీసుకునేది లేదు, అయ్యేది లేదు, నీ సాగు నువ్వు సాగు అన్నట్టు కొంతమంది ఉంటారనమాట. అనరా సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు, అన్న నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు తీర్మానాలు, గొప్ప తీర్మానము, ప్రార్థన చేసుకోవాలి, ఈ సంవత్సరం బైబిల్ 360 రోజులు బైబిల్ కంప్లీట్ చేయాలి, ఈ సంవత్సరంలో ప్రార్థనా జీవితంలో ఎదగాలి, ఈ సంవత్సరంలో ఆత్మీయంగా బలంగా ఉండాలి, సంఘంలో పరిచయం చేయాలి అని బోల్డ్ తీర్మానం చేసుకున్నానన్న 10 ఏళ్లలో 15 ఏళ్లలో. కానీ ఏ తీర్మానం నిర్వర్తించలేకపోయా. ఇప్పుడు నువ్వు గొప్ప తీర్మానం ఏంటో చెప్పినా కూడా ఆ తీర్మానం నేను తీసుకోలేను, నిలబెట్టాను, కాబట్టి నాకెందుకు ఆ తీర్మానం అని మీరు కొంతమంది ముందుగా అనుకుంటారు. కాబట్టి అందుకే చెప్తున్నా ముందే, ఏమని? తీర్మానాల్లో ఓడిపోయినా కూడా భయపడద్దండి, తీర్మానాలు నిర్వర్తించలేకపోయినా కూడా భయపడకండి. ఎందుకంటే తీర్మానాలు నిలబెట్టగలిగే, తీర్మానాలను బలపరచగలిగే తండ్రి యొద్దకు వెళ్ళండి. ఎందుకంటే మనకు అర్థమవుతుంది. ఏంటి అర్థమవుతుంది? నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు ఏంటి అర్థమవుతుంది? నువ్వు ఎంత బలహీనుడవో, నువ్వు ఎంత చేయలేవో, ఎంత శక్తిహీనుడవో అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ప్రభు పాదాలు పడుకున్నప్పుడు మరింత కృపను పొందుకుంటావు. నా ఆత్మీయాత్రలో నేను చేసింది ఇదే, నేను చేస్తున్నది ఇదే, చేసింది కాదు, చేస్తూ పోతున్నది అదే. ఏంటది? నేను నిర్వర్తించలేనప్పుడు, ఓడిపోతున్నప్పుడు, కృగిపోతున్నప్పుడు, నీరు గారిపోతున్నప్పుడు, అయ్యా బోల్డ్ అని తీర్మానం చేశా, బోల్డ్ అని మాట ఇచ్చా, కానీ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నేను బలహీనుడిని, నా బలహీనతలో నువ్వే నా బలం అని ప్రభు మీద ఆధారపడ్డా. అలా ఆధారపడ్డప్పుడు దేవుడు నడిపించాడు.
అలాగే మై ఫ్రెండ్స్, తీర్మానాలు తీసుకోవటానికి, తీర్మానాల మీద నిలబడడానికి భయపడకండి. ఇప్పుడు చెప్పండి, December 31st నైట్ తీర్మానాలు తీసుకుంటారా? అలాగే మారు మనసు పొందని యవనస్తులు కూడా, మారు మనసు పొందిన వాళ్ళు కూడా, అలాగే వాక్యాన్ని ఉన్న వాళ్ళు కూడా, అన్నా నేను పరిశుద్ధంగా బతకలేను, నువ్వు అనుకున్నట్టు నీ తీర్మానం తీసుకున్నా ఆ తీర్మానుసారంగా బతకలేనన్నా అంటే భయపడకు. నువ్వు బతకలేని, ఓడిపోయి పడిపోతున్న ప్రతిసారి ఎవరి దగ్గర రావాలా? తండ్రి దగ్గర. నువ్వు ఎంత బలహీనో గుర్తిస్తావు, అప్పుడు నీకు అర్థమవుతుంది. నా ఆత్మీయతలో, ఈ సేవా జీవితంలో చెప్తున్నా, నా జ్ఞానంతో, నా తెలివితో, క్రమాలతో, క్రమశిక్షణతో, తీర్మానాలతో, తెలివితో, సోషల్ మీడియాతో, జ్ఞానంతో, పట్టుదలతో, వస్తువులతో, డబ్బుతో, మనీతో ఏమో చేయాలనుకుంటాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఏం తెలుసా? ఏమి చేయలేము. ఎవరు లేకపోతే, దేవుడు లేకపోతే. ఇవన్నీ నేను ఏం చేస్తా తెలుసా? దేవుడు. ఒక చిన్న అద్భుతమైన సాక్ష్యం. నా చిన్నతనంలో టీవీలో వినేవాడిని ఆయన వాక్యాన్ని, అంటే అప్పుడప్పుడు వినేవాడిని, చూశాను అప్పుడు ఆయన ఇక్కడ ఒక చిన్న సిలువ సింబల్ పెట్టుకొని శుభవార్త ఛానల్లో వచ్చేవారు ఆయన. అప్పుడు నేను దేవుని నమ్ముకోలేదు. మేబీ నేను 5th క్లాస్ 6th క్లాస్ అవుతూ ఉంటా. టీవీలో వచ్చేవారు. అప్పుడప్పుడు మనం అంటే పర్టికులర్గా వాక్యం అయిన వాళ్ళం కాసుమా, ఈ జెటాక్స్, పోగో, కార్టూన్ నెట్వర్క్ వచ్చాయి, టామ్ అండ్ జెర్రీ ఇవి వచ్చాయి అనమాట. అవి వస్తున్నప్పుడు బ్రేక్ పడతాయి కదా, బ్రేక్ పడినప్పుడు చేతిలో రిమోట్ ఉంటుంది కదా, అది నొక్కినప్పుడు అట్టా తిరిగి వచ్చాం అనమాట. మీకు ఉంది అలా అంటలేదు నాకు తెలియదు, కానీ టీవీ చూసేటప్పుడు మాత్రం బ్రేక్ పడింది అనుకో, ఆ బ్రేక్ పడుతున్న ఛానల్లో మొత్తం అట్టా తిరిగి వచ్చాం. అది బ్రేక్ వచ్చే టైంకల్లా ఆడికి వచ్చింటాం. చూసారు మీరు? రోడ్ సూపర్. అలా అనమాట. అలా తిప్పుతున్నప్పుడు సువార్త ఛానల్ ఆయన కనపడ్డాడు ఒక ఆయన రీసెంట్గా ఆయన సాక్ష్యమైన, రీసెంట్గా కాదు కానీ చాలా ఏళ్ళ కిందట. ఏంటంటే అద్భుతం, ఆ యవనస్తుడు బైబిల్ కాలేజ్ పంపించారు తల్లిదండ్రి. థియాలజీ, అద్భుతమైన థియాలజీ, BTH, CTH చేశారు, MTH చేశారు. అంటే బిబ్లికల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ, థియాలజీలో చేసి అద్భుతంగా PhD కూడా చేశారు. అద్భుతంగా థియాలజీ చేశారు. చేసిన తర్వాత ఇంకా గ్రామాలకు వెళ్ళి సేవ చేద్దాం, పరిచయం చేద్దామని బయలుదేరాడు. ఏం చదివాడు? థియాలజీ. థియాలజీ అంటే తెలుసా? బైబిల్ సంబంధించిన వేదాంత పండితం. రిలీజియన్స్ అంటే ఏంటి, కల్స్ అంటే ఏంటి, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటే, డాక్ట్రిన్ ఆఫ్ ఫాదర్, డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్, బాగా చదివాడు, బాగా చదువుకున్నాడు. బాగా చదివిన తర్వాత వెళ్ళి సేవ చేద్దాం, పరిచయం చేద్దాం అని బయలుదేరిన తర్వాత ఆయా గ్రామాల్లో తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, వాక్యాలు చెప్తున్నాడు, అద్భుతమైన మర్మాలతో వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ ప్రతిఫలం లేదు, ఏం లేదు, ప్రతిఫలం లేదు. సేవలు ఆశించిన ఫలాలు రావట్లేదు, బాధేస్తుంది. కష్టపడుతున్నాడు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 4 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, ప్రతిఫలం రావట్లేదు, బాధపడుతున్నాడు. తన నొలక మంచం మీద పక్కన కూర్చొని భయంకరంగా ఏడుస్తున్నాడు. ప్రభువుని ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడ్డా ఏం ప్రయోజనం నాయనా, ఆశించిన ఫలాల్లో ఫలితాలు రావట్లే, ఏడుస్తున్నాడు, బోరున బాధపడుతున్నాడు. దేవుడు బోరున, ప్రభువా నా యవ్వన కాలంలో అందరూ బీటెక్లు, ఇంజనీర్లు, డిగ్రీలు చదువుకొని, సివిల్ ఇంజనీర్, మెకానికల్ అండ్ ట్రిపుల్ ఇంజనీర్ చదువుకొని ఉన్నతమైన దేశాలు, ఉన్నతమైన ప్రాంతాలు నాతో పాటు చదువు వెళ్తుంటే, నేను నీ సేవ నిమిత్తమై ఈ వాక్యాన్ని చదివి, బైబిల్ కాలేజ్ చేరి, బైబిల్ చదివి అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు, ఏం ప్రయోజనం అయినా అని బాధపడుతూ కృంగిపోతున్నాడు, నీరు గారిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడ్చాడు, బాగా ప్రార్థన చేసిన తర్వాత చేసిన తర్వాత పడుకున్నాడు, నిద్రపోతున్నప్పుడు తన మనసులో తన ఆలోచన ఏంటి తెలుసా? నాయనా, నువ్వు పరిచయం చేసావు, ఇన్నాళ్ళు ఈ పరిచయలో నువ్వు ఆధారపడింది నా మీద కాదు, మరి ఇన్నాళ్ళు నువ్వు చదివిన థియాలజీ మీద ఉందే, ఆ థియాలజీ పుస్తకాల మీద ఆధారపడ్డావు అంటానే గబుక్కుని లేచి బాధపడి ఆ థియాలజీకి సంబంధించిన వస్తువులనే ట్రంక్ పెట్టలేసి మంచం కింద పోసాడు. మంచం కింద పెట్టిన తర్వాత దేవుని మీద ఆధారపడుతూ వాక్యాన్ని చేత పట్టుకొని అనేక మంది ప్రజలకు వాక్యాన్ని చేరడం. తప్పుగా అనుకోకూడదు సుమా, అంటే థియాలజీ చదవద్దండి, బైబిల్ చదవద్దండి అని అంటంలే, గుడ్డిగా ఫాలో అవ్వండి అని అంటంలే. నేను చెప్తున్నది ఏంటంటే, సొంతంగా మన జ్ఞానం మీద ఆధారపడద్దు. నేను చెప్పాలనుకుంటా, అలా దేవుని జ్ఞానం మీద మాత్రం కాకుండా దేవుని మీద ఆధారపడడం దేవుడు నేర్పించాడు. ఆ యవనస్తుడు కాలం మారుత ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యాడు. వైజాగ్, ఒరిస్సా ప్రాంతాల్లో ఇంచుమించు 70, 80, 50, 100 సంఘాలు పైగా కట్టాడు. ఎవరు? ఆ యవనస్తుడు. ఎవరి మీద ఆధారపడి? దేవుని మీద. ఎందుకు ఈ మాట తెలుసా? మన తీర్మానాలు, మన జ్ఞానము, మన తెలివితేటల మీద మనము సాధించలేము. మనం ఎప్పుడైతే బలహీనలో గుర్తిస్తామో అప్పుడు ఎవరి దగ్గర వెళ్తాము? దేవుని పద. అదే అంటాడు గలతీయులు రాసిన పత్రికలో. చూద్దాం, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్టు క్రీస్తు నొద్దకు, ఇది హైలైట్ మాట, వీలైతే మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. ఎవరి యుద్ధకు నడిపించడానికి? క్రీస్తు యుద్ధకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. రైట్. ఆ ఆజ్ఞలు కానీ, ధర్మశాస్త్రం కానీ, తీర్మానాలు కానీ మనం ఓడిపోయినప్పుడు అవి మన మీద శిక్షణ చెప్తాయి. ఏసావా నువ్వు చేయలేదు, ఈరోజు బైబిల్ చదవలేదు, ఆవిడ దోషారోపణ. ఆ దోషారోపణ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏంటండి? క్రీస్తు అవుతుంది. సో మై ఫ్రెండ్స్, తీర్మానాలు తీసుకోవడానికి భయపడకండి. తీర్మానాలు ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర రావాలా? నీ తీర్మానాలు తీసుకుని నిలబడలేనప్పుడు నీకేమర్థం అవ్వాలా? నువ్వు ఎంత బలహీనుడు అర్థం అవ్వాలా?
నువ్వు ఎంత బలహీనుడో అంతగా కుమిలిపోతావు, అంతగా నీ మది, నీ మనసు, నీ గర్వం, నీ అహం నలిపివేయబడుతుంది. అర్థం కదా? అర్థవుతుందా? నేను ఇది సాధించగలను అనుకో. అందుకే అంతే. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను. భార్య నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది అనుకోండి, కాపురాలు చేస్తారా? నాకు తెలిసిన ఒక ఆమె, ఆమె కూతురు ఉంది, ఒకటే కూతురు. ఆమె భర్త చనిపోయాడు. ఆ కూతుర్ని ఒక పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేసింది. భార్య భర్త. ఈ భార్యకు ₹1,00,000 జీతం, గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళకు విల్లా ఉంది. విల్లా అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని బాగా డబ్బు ఉంది, బాగా ఉంది, నా కూతుర్ని సేవకునికి ఇవ్వాలని చెప్పి సేవకునికి ఇచ్చారు. ఎవరు? ఆమె. అయితే కాలం మాత్రం కొద్ది ఈ భర్త చనిపోయాడు. ఎవరి భర్త అంటే ఈ డబ్బు ఉన్నటువంటి ఆమె చనిపోయాడు. ఇప్పుడు ఈమె విధవరాలు, బాగా వయసులో పెద్ద ఆమె, ఇంచుమించు 55 ఏళ్ళు ఉంటాయి. ఈమె ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు ఒక పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి ఆ పాస్టర్ గారికి ఈమెకు 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారి సేవా జీవితంలో కొన్నిసార్లు కరువు, నిందలు, అవమానాలు, బాధ, ఒంటరితనం, నిరాశ ఉంటాయి. ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ వాళ్ళ దృష్టిలో ఆ సేవకుడు చీపైపోయాడు. అర్థం కదా? ఎందుకు చెప్పండి? ఈమెకు వచ్చేంత లక్షలు ఆయనకు రాదు. అర్థమైందా? ఈమెకి నెల ఎంత వస్తుంది? 1,00,000 వస్తుంది. మళ్ళీ ఏముంది? అపార్ట్మెంట్ ఉంది. అర్థమైందా? ఇది గమనించినటువంటి ఈమె పెద్దామ మొదట్లో ఏమన్నా ఎందుకు ఇచ్చింది పెళ్లి చేయడానికి? మన మొదట్లో ఎందుకు ఇచ్చింది పెళ్లికి? సేవకుడని, సేవలో కష్టపడాలా, సేవలో ముందుకెళ్ళాలా, 10 మందిని దీవెనకరంగా ఉండాలా అని చెప్పి ఇచ్చింది. మరి మంచిదే. 10 మంది దీవెనకరంగా ఉన్నప్పుడు దేవుడు నల్లగొడతాడా? తెలీదా? నల్లగొడుతున్నప్పుడు మరి అనుభవించాలి కదా, కొన్ని దినాలు అనుభవించాలి కదా. ఆ అనుభవంలో ఉన్నప్పుడు తట్టుకోలేక బాధ పెడితే ఆమె వచ్చేసి తల్లి చెప్పేది. తల్లి ఏం చేసేది? హై నువ్వెంత, నీ బతుకెంత అని తిరగడం. ఎవరు? ఆ తల్లి కాస్త కూతురు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఎవరిని? ఇప్పుడు వీళ్ళంతకు గర్వానికి కారణం ఏంటి? అబ్బా ఎక్కింది బొమ్మ బుర్రకు. ఏంటి కారణం? డబ్బు. ఇప్పుడు అనుకునే కాసేపు వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి, నువ్వు లేకపోయినా మేము బతకగలుగుతాను, నేను నా కూతురిని పోషించగలుగుతా. నేను నా కూతురిని పోషించగలుగుతా, నా మనవలు పోషించగలుగుతా అని చెప్పేసి వద్దని చెప్పేసి కాపురం మానేసి తల్లి ఇంటికాడ తెచ్చుకుని. ఇప్పుడు ఆ సేవకుడు సాక్ష్యం, ఆ సేవకుడు పరిచర్య ఏమవును? అర్థందా? ఎప్పుడు కుటుంబం బాగుంటుందంటే, ఎంత పేదవాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, నువ్వు లేకపోతే నేను లేను అనే అమ్మాయి, నువ్వు లేకపోతే నేను లేను అనే అబ్బాయి ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. అర్థమైందా? అది కుటుంబం అంటే. దేవుడు మన ఎద్దును చాసిపడేది ఏం తెలుసా? అదే. ఏంటో తెలుసా? యోహానాన్ అనే వ్యక్తి ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, దేవా నీ సన్నిధి లేకపోతే నేను బతకలేననే మనసు వస్తుందే, అప్పుడు నువ్వు గొప్పడు. ఎంత డబ్బునిలే, ఎంత తెలివైనడు కానీ, ఎంత మాట మీద నిలబడి, ఎంత తీర్మానం చేసుకుని నిలబడగలని కాక, నేను బలహీనుడిని అని ఎంత గుర్తిస్తావో అంతగా దేవుని మీద ఆధారపడతావు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు కాదో గర్వపడతావు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఇద్దరు బలహీనులు అని తెలిసింటే భర్త వదిలిపెడతారా? వాళ్ళ బలం దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది కాబట్టి భర్త మీద ఆధారపడడంలా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మన తీర్మానం తీసుకుంటున్నప్పుడు దేవుని వాక్యము, ధర్మశాస్త్రము, ఆజ్ఞ మనమైతే దోషారోపణ చేస్తున్నప్పుడు మన బలహీనలను గుర్తించి మరింత దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గర రావడం మానేసి దయచేసి తీర్మానం తీసుకోవడం, వాక్యానుసారంగా బతకడం మానేయకండి, భయపడకండి. నువ్వు ఎంత బలహీన గుర్తిస్తే అంతగా దేవుని దగ్గరికి రా. అది నేను చెప్పదలుచుకున్నాను. అర్థమైందా? మంచిది. ఇప్పుడు నా ప్రశ్న, బాగా చెప్పేవనా? ఇంతకు తీర్మానం ఏంటి చెప్పన్నా అంటావు. ఇంత గొప్ప తీర్మానం ఏంటన్నా? ఇప్పుడు చెప్పమంటారా? వచ్చే జనవరి ఒకటో చెప్పమంటారా? ఇప్పుడు చెప్పంటారా? ఒకటే చెప్పంటారా? సరే, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను బలహీనుని అన్న విషయం నాకు తెలుసు. అయితే నా పోరాటాన్ని మాత్రం నేను ఆపను. ఏంటి ఆ పోరాటం? పవిత్రంగా, వాక్యానుసారంగా, వాక్యాన్ని చదవటంలోనూ, నీ సన్నిధికి రావటంలోనూ ఆపను. ఊపిరిన్నంత వరకు ప్రయత్నిస్తాను. నేను ఎంత బలహీనున్నో నాకు తెలుసు. ఆ బలహీనతల్లో నీ మీద ఆధారపడతాను. నాకున్న దిక్కు దశల్లా నువ్వేనైనా. వదిలిపోయిన డబ్బును చూసుకొని వదిలిపోయే భార్య వలే. ఇందా చెప్పిన ఉదాహరణ, భార్య ఏం చేసింది? నువ్వెంత, నీ బతుకంతా, నువ్వు నా బిడ్డలు పోషించలేవు అని చెప్పేసి పిలుచుకొచ్చిందావా? మరి పిల్లనిచ్చేటప్పుడు తెలీదా? పిల్లనిచ్చేటప్పుడు తెలీదా? అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నా భర్త లేకపోతే నేను బతకలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అక్రమ సంబంధాలకు, పాపిష్టికి కార్యాలకు కుటుంబాల్లో చొరబడడానికి కారణం ఇదే కదా? ఇవే కదా చెప్పండి, కాదా? ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి వచ్చేసింది, ఈమె ఇంకొక ప్రాంతాలు తిరుగుతుంది, ఆయన ఇంకొక ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. కారణాలు కావంటావు చెప్పండి. మరి అదే భార్య భర్త ఇద్దరు ఎన్నున్నా లేకపోయినా, నువ్వు లేకపోతే నేను లేను అనగలిగే కుటుంబం ఉంటే చాలా బాగుంటుంది. డబ్బును చూసో ఇంకోటి దాన్ని చూసో వదిలిపెట్టకండి. అలాగే ఈరోజు దేవుడిని చాలామంది వదిలిపెట్టడానికి కారణం తెలుసా? అనుకున్న ఆస్తి వచ్చేసి ఉంటుంది, మంచి ఉద్యోగం వచ్చి ఉంటుంది, ఇంకా రారు మందిరాలకు.
ఎందుకు అంతెందుకు మొన్న 1వ తేదీ 30వ తేదీ వచ్చారు కదా, అయ్యగారు ఒక అబ్బాయి వచ్చాడు, ప్రార్థన చేయండి ఉద్యోగం కోసం, అదే బీఈడి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయండి, బీఎస్సీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయట, ప్రార్థన చేయండి జాబ్ వచ్చి రావాలని. మందిరానికి ఎప్పుడు వచ్చారు? మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చారు, క్రిస్మస్కు న్యూ ఇయర్కు, అంతే. మళ్ళీ ఫోన్లు చేస్తారు, అయ్యారు మా ఇంటికి ప్రార్థన రండి, అంతే. దేవుడు గుర్తురాడు. ఇటువంటి వాళ్ళకు దేవుడు తోడే ఉంటాడా? ఇటువంటి వాళ్ళకు దేవుడు నడిపిస్తాడా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని స్థితిలో వచ్చినా దేవుడిని అంటి పెట్టుకుంటాడు. ఉదాహరణ ఒక మాట చెప్తాను. యోహానన్న ఉన్నాడు అనుకో, ఉదాహరణ చెప్తాను. మన మధ్యలో యోహానన్న ఉన్నాడు. అక్క పేరు ఏం పేరునా? దెబోరా కదా, దెబోరా కదా, ఎస్. దెబోరా వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి, ఉదాహరణ చెప్తున్నా సుమా, ఏముండాలి మేము వాడి దగ్గర వచ్చే మా ఇంటి పదం అనింది అనుకో వాళ్ళ అమ్మ నాన్న. లేదమ్మా, అమ్మగారి ఇంటి వాళ్ళు కోట్లు సంపాదించిన, కట్టుకున్న భర్త పేదోడైనా, నేను నా భర్తే నాకు సర్వస్వం, నా భర్త లేకపోతే నేను ఉండను అని భర్తను వదిలిపెట్టుకోకుండా భర్త దగ్గర ఉండింది అనుకో, లేనిపోని మాటలో తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా, ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు బయటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎన్ని చెప్పినా, భార్య మాత్రం భర్తని అంటి పెట్టుకొని బతుకుతుంది అనుకో, అది గమనించిన భర్త వదిలిపెడతాడా భార్యను? వదిలిపెడతావన్నా? వదిలిపెట్టాడు. ఎక్కడగా ప్రేమిస్తాడు. ఒకప్పుడు లేని స్థితిలో నాకు ప్రేమించింది, లేని స్థితిలో నా తోడు ఉన్నదని. అలాగే ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఉన్నతమైన స్థితులు వచ్చినా, ఎంత ఆర్థికంగా దింపబడ్డా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత మంచి ఇల్లున్నా, ఎంత మంచి కారు ఉన్నా, ఎంత మంచి పెద్ద బంగళా ఉన్నా, ఎంత పెద్ద గొప్ప చదువు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనం దీంపబడ్డా, నేను ప్రార్థన చేసేది అదే, ఎంత దీవించబడ్డా, ఎంత ఆశ్రయింపబడ్డా ప్రభువా నిన్ను వదిలిపెట్టకూడదు. అవునా కదా? అలా వదిలిపెట్టుకోకుండా దేవుడి పాదాలంటూ పెట్టుకో. మనం వదిలిపెడుతున్నామంటే పడిపోతాం. జాగ్రత్త. తీర్మానాలు తీసుకోవడం మానేయద్దండి. మరి తీర్మానం తీసుకొని నిలబడలేకపోతున్నానన్నా అంటే నువ్వెంత బలహీనవో గుర్తించు. అది నీకు అర్థం అవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు నీకు. ఏమని? నువ్వు తీర్మానం తీసుకున్నా నిలబడలేకపోవడం కారణం తెలుసా? నువ్వు బలహీనుడివి. అంతెందుకు, ఇప్పుడు మా తమ్ముడు ఉంటారు, అరే ఈ సంవత్సరం ఏంట్రా అన్నానుకో, ఏముంది ఒకడో చెప్తా అంటాడు, అవి తల ఉండవు తోక ఉండవు. ఉదాహరణ చెప్తున్నా, మా అద్దె తమ్ముడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం, పరిచయ నిమిత్తం కానీ, వార్షికోత్సవ నిమిత్తం కానీ, పరిచయ నిమిత్తం కానీ, మీరు మ్యూజికల్స్గా నేర్చుకుంటున్నారు కదా, మీ ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఏం చేద్దాం అనుకుంటే ఒక తీర్మానం తీసుకోండి. ఆ తీర్మానం ఎంతవరకు ఉంటాయి? రోజు 2 గంటలు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. చేస్తారా? అబ్బా లే, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ పడుకుని నొక్కుతూ ఉంటారు, పిసుకుతూ ఉంటారు. జనరల్ చెప్తారు. అలా ఓడిపోతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలా? ఏమర్థం అవ్వాలా? నేనెంత బలహీనుండ్రా, లోకానికి, పాపానికి, సెల్ ఫోన్కు బానిస అయిపోయాను, అనుకున్నది సాధించి తల్లిదండ్రులకు మంచి మాదిరికరంగా బతకలేకపోతున్నాను, నేను ఎంత పాపిస్తోని అని బలహీనుడు అర్థం అవుతే ఎవరి దగ్గరకు వచ్చావు? దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా, నా వల్ల కావట్లేదు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు కృపతో నింపుతాడు, శక్తితో నింపుతాడు. అప్పుడు దేవుడు నేను అంచెలంచెలుగా నడిపించడం నువ్వు చూస్తావు, నేను ఆశ్రయించడం, లేవనెత్తం నిలబెడతావు. మళ్ళీ దేవుని వదిలిపెట్టావనుకో, మళ్ళీ ఏమవుతావు? బలహీనుడు అవుతావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? నా దేవుడు లేకపోతే నువ్వు బతకలేను. అప్పుడు దేవుని పాదపడుకోవడం, అది దేవుని ప్రణాళిక. అందుకనే దేవుడు మన బలహీనలు తెలియజేయడానికే అది అనుగ్రహించాడు. ప్రార్థన చేద్దాం, దేశం మొక్కరిద్దామా. పరిశుద్ధుడా నా కడ తండ్రి, కృపగలైన దగల మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలించు తండ్రి. మేము బలహీనులము, నేను బలహీనుణ్ణి అన్న విషయాన్ని గుర్తించడానికే ధర్మశాస్త్రం అనే బాలశిక్షకుడు మాకు వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం బాలశిక్షకుడు రావడం ద్వారా క్రీస్తు యొద్దకు వచ్చాం. అలాగే ప్రభువా, ఇన్నేళ్ళు నాయన తీసుకున్న తీర్మానాలు ఓడిపోయాను, నిర్వర్తించలేక చాలాసార్లు పడిపోయిన ప్రతిసారి నేను ఎంత బలహీనునో నాకు అర్థమైంది. అలాగే నాయన యవనస్తులు పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలని తీర్మానాలు తీసుకున్నారు. ఆ తీర్మానాలను అనుసరించి బతకలేకపోతున్నామంటే మేము బలహీనులం అని గుర్తించాలని, ఆ బలహీనతలో నీ పాదాలు పట్టుకోవాలని, అయా నీ పాదాలు పట్టుకునే కృపను భాగ్యాన్ని ఇవ్వండి, కృపను ఇవ్వమని వేడుకుంటున్నాను. సహాయం చేయించి విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింప చేయమని, నీ నామాన్ని మహిమ పొందుకోమని, నీ చిత్తమే జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.